హాయ్. యూరోప్ నుంచి వచ్చారంట, మనకి ఇక్కడ పరిచయం అయ్యారు. ప్లీజ్ 1 second, వాట్ ఈస్ యువర్ నేమ్? సింధి. ఓ బెల్జియం. Belgium. Nice meeting you. Your name? Chloe. Sorry? Chloe. Chloe. I'm not understand your name, but nice name. Oh, సూపర్ అబ్బా, చాలా బాగా మంచిగా మాట్లాడుతున్నారు. Please come India. Yeah. The food, the people. Wow, food and Indian culture very good. Please come India. Okay? Thank you so much. Bye bye. Don't forget to come India అనేసరికి ఇండియా ఫుడ్ బాగుంటుంది, ఇండియా కల్చర్ బాగుంటుంది. ఎప్పుడు రాలేదు కానీ వస్తాను తప్పకుండా అంటున్నారు. లంకావి నైట్ లైఫ్ 10 ringgits అంట. టీషర్ట్స్ లంకావి టీషర్ట్స్, ఐ లవ్ లంకావివి. బా రోడ్డు మాత్రం మంచి చిల్లుగా ఉంది. వెళ్ళే కొద్దీ ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, పక్కన హోటలు, ఆ పక్కనే బీచ్. అది మరి ఇంకెలాగుంటుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతా. అంతే, మన హోటల్కి ఎదురుగానే ఉంది. వెళ్ళి ఒకసారి చూడొచ్చు, గట్టిగానే ఉంది మరి రెస్టారెంట్ అయితే. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మళ్ళీ లంకావీలో. ఇదిగోండి ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ ఉంది. ఓకే, ఓన్లీ కార్డ్స్ యాక్సెప్ట్ చేయరంట, ఓన్లీ క్యాష్ అంట. ఎంత ఉంది? ఇండియా వీ బై 5, వీ సెల్ 5.74. ఎక్కడైనా అంతే. మనం ఒక 1000 రూపాయలు ఇస్తే మనకు ఒక 5 ringgits అలాగిస్తున్నారు అంతే. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిపీనియా, ఇండియా, నేపాల్, వియట్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక 3000 మన ఇండియన్ కరెన్సీని అయితే చేంజ్ చేస్తున్నాను. మన ఇండియన్ కరెన్సీని అయితే 3000 అయితే ఇచ్చాను. 3000 ఇస్తే మనకి 150 ringgits అయితే ఇచ్చారు. 150 ringgits అంటే ఇక్కడ ప్రజెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం 18 రూపాయలు అలా ఉంటుంది. అంటే 2700 అలా ఉన్నట్టు. 300 బొక్క, 300 కటింగ్లు. మన ఇండియా కరెన్సీ ఎక్కడ ఉంది? ఇట్లా ఇదిగోండి మన ఇండియా కరెన్సీ, అది 500 నోటు. ఇక్కడ అన్ని దేశాల కరెన్సీలు ఉన్నాయి. ఇక్కడ మీకు మలేషియాలోని లంకావి ఐలాండ్స్లో ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉందబ్బా. ఎంత తక్కువ అంటే ఇక్కడ చాలా తక్కువ అంట. మన ఇండియాలో సపోజ్ ఒకటి 5000 ఉందనుకోండి, మనకి ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో ఎంత ఉంటుంది అంటే 2500 అలా ఉంటుంది. ఇక్కడ 12 to 1300 ఆ రేంజ్లో ఉంటుందంట. ఇంకా 50% అంట. కాకపోతే మైనస్ ఏంటంటే మనం ఇక్కడ తీసుకొని మనమైతే మన ఇండియా వెళ్ళలేము, చాలా ట్యాక్సెస్ వేస్తారు. మనం ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే అక్కడ డ్యూటీ ఫ్రీలోనే వెళ్ళి తీసుకోవాలి, అప్పుడు ట్యాక్సెస్ ఏం పడవు. అది లేకపోతేనా మన అమ్మ ఎంత తక్కువ. కానీ ఎవరికైనా మంచిగా తాగేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఇక్కడికి వచ్చి 2 బాటిల్ తీసుకొని లోపల రూముకు పోయి, పక్కనే సముద్రం ఉంది, వెళ్ళిపోయి సరదాగా తాగొచ్చు. ఒకసారి డ్యూటీ ఫ్రీలో లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏమున్నాయి చూద్దాం. Street music. Wow. Nice bro. ఒకసారి లోపలికి అయితే పోదాం. డ్యూటీ ఫ్రీ లంకావి. ఇక్కడ ఆల్కహాల్ రేట్స్ చూడండి. పెన్నీ లేనంట 750 ml 15 ringgits అంట. అది ఇది వేక్ ఫీల్డ్ అంట 750 ml 60 ringgits అంట. ఇది జానీ వాక 39 ringgits అంట. ఏం బ్రాండ్ రా బాబు, ఏదో బెరింజర్ అంట 130 ringgits అంట. ఏవో కొత్త రకాలు ఉన్నాయి అబ్బా. ఏ చూడండి 29 ringgits అంట. అంటే 500 అంతే. అవి మామూలుగా ఉండదు మరి. ఇదేంటి అసలు కునుంగా హిల్ అంట. ఏదో ఇది అసలు పేరే అర్థం కావట్లా. ఎంత ఉంది అది? పెన్ ఫోల్డ్స్ అంట. అది దాని పేరు 42 ringgits అంట. అది రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి అబ్బా. చైనా బ్రాండ్లు అనుకుంటా. ఒకటి 489 ringgits, 549 ringgits అలా ఉన్నాయి. అవన్నీ రింగెట్స్లో ఉన్నాయి. మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇలా 1 ringgit మనకు 18 రూపాయలు అలా కన్వర్ట్ చేసుకోండి. అంటే 100 ringgits అయితే 10 ringgits అయితే 180 రూపాయలు, 100 ringgits అయితే 1800 అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న కాస్ట్లు అయ్యి. దీని పేరు చూడండి, వెరైటీగా ఉంది. నిక్కా డేస్ అంట 155 ringgits ఉంది. అది
ఇది చూడండి, రెమీ మార్టిన్ 290 రింగిట్లు అంట. అబ్బో 5,000 పైన అబ్బా. అసలు ఇది చూడండి, రెమీ మార్టిన్ అంట 650 రింగిట్స్. ఇది 1 లీటర్ బాటిల్. అది ఇది చూడండి బాగుంది. మార్టిల్ 700 మిల్లీలీటర్స్ అంట, 700 అంట మిల్లీలీటర్స్ అంట, 145 రింగిట్స్ అంట. అది కిండర్ బ్యూనో అంట ఏదో చాక్లెట్స్. ఎంత 25.90, 26 రింగిట్స్ ఉంది. ఇది చాలా పెద్దదబ్బా. 26 రింగిట్స్ అంటే పర్వాలేదు. అది 24 ఉంది అంటే కొంచెం చాక్లెట్ సేమ్ అదే, కానీ ఇది వైట్, అదేమో చాక్లెట్. ఇదైతే 8.909 రింగేట్స్ అంట. ఇదైతే 10.011 రింగేట్స్. ఇదైతే 12 రింగేట్స్. ఇంకా మనమైతే మలేషియాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేసే టైం అయితే వచ్చేసింది. చాలా బాగుందబ్బా. లంకావీలో ఉన్నానంటే లంకావీ నుంచి ఇప్పుడు మనం కోలాలంపూర్ వెళ్ళాలి. కోలాలంపూర్ నుంచి మనకి ఇండియాకి వైజాగ్ అయితే ఫ్లైట్ ఉంది. చాలా బాగుందబ్బా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు లంకావీ ఐలాండ్ అయితే వదలలేకపోతున్నాను, అంత బాగుంది. చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా అయితే బాగుంది ఇది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఏంటి క్రాంతి ట్రావెల్ వ్లాగర్, సేమ్ మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మన బండి తీసుకున్నాం కదా, మళ్ళీ మన ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మనం బండి అయితే రిటర్న్ చేసేయాలి. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టూర్స్ బుకింగ్ కౌంటర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఈ రోడ్స్లో. మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. మనీ ఎక్స్చేంజ్ కావాలంటే ఇదిగో మన హోటల్కి ఎదురుగానే ఉంది. ఇండియన్ రెస్టారెంట్ కావాలంటే ఆ పక్కనే ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే డ్యూటీ ఫ్రీ ఉంది. డ్యూటీ ఫ్రీ ఉంటుంది కదా, చాలా తక్కువ కాస్ట్లు పడతాయి. యూస్ చేసుకోండి. మీకు ఆల్కహాల్ కావాలన్నా ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. జస్ట్ అది నా ముందే ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే ఇంకొకటి ఉంది, చిన్నది ఉంది. ఇది క్లోజ్ అయిపోతే కనుక దానికి వెళ్ళండి. అది నైట్ 12 అయినా 1 అయినా ఉంటుంది. ఇదైతే మాత్రం 10కి అలా క్లోజ్ చేసేస్తారు. అది అలా మంచిగా తక్కువ బడ్జెట్లో యూస్ చేసుకోండి. ఓకే, ఇంకా మన స్కూటీ తీసుకెళ్ళి మళ్ళీ మన ఎయిర్పోర్ట్ దగ్గరే మనం బాబాయ్ దగ్గర తీసుకున్నాం కదా, బాబాయ్కి ఇచ్చేసి మనం అయితే మళ్ళీ ఇప్పుడు లంకావి నుంచి కోలాలంపూర్ టు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇండియాలో అయితే అడుగు పెట్టేస్తాం. ఇంకా బాయ్ బాయ్. మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మన బండి ఎక్కడైతే తీసుకున్నాం మళ్ళీ అక్కడే ఇచ్చేసాం. ఇదిగో మనం వెళ్ళేటప్పుడు మన ఇండియన్ కరెన్సీ ఏదో 1500 డిపాజిట్ కింద ఇచ్చాం బాబాయ్కి. అంటే వేరే బాబాయ్ తీసుకున్నాడు, ఇప్పుడు ఈయనకి అప్పగిచ్చాడు. ఇదిగో మన 1500 మనకి ఇచ్చేసాడు. అది ఇంకా మనం బండి ఇక్కడ ఇచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మలేషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అబ్బా. అడిగిన వెంటనే విండో సీట్ అయితే ఇచ్చేసారు. అంటే ఖాళీగానే ఉన్నట్టున్నాయి, అందుకని ఇచ్చారు. లంకావి ఎయిర్పోర్ట్ చాలా బాగుందబ్బా. మన ఫ్లైట్ నెంబర్ వచ్చి MH1437 కోలాలంపూర్. ఎస్టిమేషన్ 1455, 2:55కి వస్తుందంట. మళ్ళీ వచ్చామయ్యా ఈ ప్లేస్కి. ఇక్కడ అన్నీ తీయాలి. మన వాచ్లు ఉన్నాయి, బెల్ట్ ఉన్నాయి, ఏ ఉంటాయి. ఈ బ్యాగులు అన్నీ తీసి పెట్టి చెకింగ్ చేసి లోపల పంపిస్తారు. ఇది పెద్ద తలనొప్పి వ్యాపారం. ఇదిగోండి ఇక్కడ పెట్టారు చూడండి. ఇటువంటి ఫ్లైట్లు అయితే అలౌ చేయరంట. కత్తులు, చాకులు అవి ఉంటాయి కదా, ఇదిగో కరాటీ చేసి మనం అటువంటివి ఉంటాయి చూసారా, ఏమీ అలౌ చేయరు. అవన్నీ చూసుకొని ఏమీ తీసుకురాకూడదు. బొమ్మ తుపాకీలు కూడా తీసుకురాకూడదు. అది మ్యాటర్. అదిగోండి ఫ్లైట్ బయటే ఉంది. MH1437 కోలాలంపూర్ వెళ్ళేది. మనం మళ్ళీ ఈ ట్రిప్లో 3వ ఫ్లైట్ ఎక్కుతున్నాం. మలేషియన్ ఎయిర్లైన్స్ అయితే 2nd టైం ఎక్కుతున్నాను. వావ్, సూపర్ ఉందబ్బా. థ్యాంక్ యూ. మనది 27F అబ్బా. వచ్చేటప్పుడు కోలాలంపూర్ నుంచి లంకావికి వచ్చినప్పుడు విండో సీట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా విండో సీట్ అడిగితే ఇచ్చారబ్బా. చాలా మంచి వాళ్ళు ముందు. అది వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఒకసారి పూర్తిగా చూడండి. మన బ్యాగ్ అయితే అక్కడ తోస్తాను. మన దానిపైన ప్లేస్ లేదు, ఎవడో పెట్టేసాడు. మనకు అచీవ్ చేసాం, అయినా సరే పెట్టేసాడు. ఏం చేస్తా, అక్కడ ఖాళీగా ఉంది. ఆ పాప ఏం చెప్పిందంటే అక్కడ పెట్టేసుకోంది. సర్లే అని చెప్పి అక్కడ తోసేసా. బాబాయ్ తోసేస్తున్నాడు. అది
ఇంకా ఫ్లైట్ అయితే కొంచెంసేపట్లో స్టార్ట్ అయిపోద్ది. బాబా అసలు ఆ దీవులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చిన్న చిన్న ఐలాండ్స్. ఈ మలేషియన్ ఎయిర్లైన్స్లో మనకి ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు, అంటే సాల్టెడ్ పీనట్స్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉంటాయి, యూఎస్బీ కేబుల్ పెట్టుకోవచ్చు. ఏదైనా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. పాస్పోర్ట్లు అవి పొరపాటున ఇక్కడ పెట్టుకోకండి. అంటే పెట్టుకోవచ్చు, ఏం కాదు, కానీ మర్చిపోయారా ఇంకా అయిపోయినట్టే, బిస్కెటే, ఇంకా బుక్ అయిపోతాం. అసలు మర్చిపోయాను, కొంచెం అలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నా. ఇక్కడగా నేను పాస్పోర్ట్ మిస్ చేసుకొని ఉంటే ఇది కోలాలంపూర్కి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడే ఇంకా నా జీవితం. మళ్ళీ ఎప్పుడు పాస్పోర్ట్ని ఎంబాసీకి వెళ్ళి చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనం పాస్పోర్ట్ అప్లై చేసుకొని ఇండియా రావాలంటే దోలు తీరిపోయేదబ్బా నాకు. ఒక్క 5 మినిట్స్ అలా ముందుకెళ్ళి ఒక్కసారిగా డౌట్ వచ్చి వెనక్కి వచ్చి చూస్తే నా పాస్పోర్ట్ ఇక్కడే ఉంది. చాలా జాగ్రత్త. మీ పాస్పోర్ట్ కొంచెం ఇదిగో మనకి జేబులు ఉంటే జేబుల్లో పెట్టేసుకోవడం బెటర్, లేదా బ్యాగుల్లో పెట్టుకోవడం బెటరు. బయట అయితే పెట్టుకోకూడదు, అంటే అవసరం అవుతుందని చెప్పి బయట ఉంచా. దోలు తీరిపోద్దయ్యా, జాగ్రత్త. వెంటనేనా ప్రస్తుతానికి కోలాలంపూర్ వచ్చాం కదా, లంకావి నుంచి. మనం ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే మేము ప్రస్తుతానికి టెర్మినల్ 1లో ఉన్నాము. టెర్మినల్ 2కి వెళ్ళాలి. టెర్మినల్ 2కి వెళ్ళాలంటే కొంచెం కిందకి వెళ్ళి అక్కడ ఒక మెట్రో లాంటిది ఉంటుందంటే అది ఎక్కేసి టెర్మినల్ 1కి అయితే వెళ్ళాలి. దానికి 2 రింగర్స్ ఛార్జ్ చేస్తారంట. ట్రైన్కి ఫ్రీ అయితే ఏం కాదు. ఆ ఫ్లైట్కి అయితే మినిమం 3 గంటల ముందు ఉండాలి. ఇంకా 4 గంటలు ఉంది ప్రస్తుతానికి, మనం పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే మీరు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎక్కితే కనుక మినిమం 1.5 అవర్ ముందైనా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో ఉండాలి. దాన్ని బట్టి చూసుకోండి, తొందరగా రావడానికి ట్రై చేయండి ఏదైనా సరే. ఓ బా స్మెల్ ఎరగదీసేస్తుంది అబ్బా, మామూలుగా లేదు అసలు. ఇక్కడ తిరుగుతూ ఉంటాను అన్ని పర్ఫ్యూమ్లు, ఇవన్నీ గోల్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ. వా సూపర్ వస్తుంది స్మెల్. ఆగాదు, మీకు ఇది యూజ్ అవుద్ది. మీరు ఒక లంకావి నుంచి కోలాలంపూర్ వచ్చి, కోలాలంపూర్ నుంచి మీరు కనుక డొమెస్టిక్ ఫ్లైట్లో కనుక లంకావికి వస్తే అక్కడి నుంచి ఇంటర్నేషనల్ వెళ్ళేది ఫ్లైట్కి వెళ్ళాలంటే ఇవి చేంజ్ అవుతూ వెళ్ళాలి. అన్నీ చూసుకోండి ఎటు వెళ్ళాలనేది. బ్యాగేజ్ రీక్లెయిమ్, మన బ్యాగులు ఫ్లైట్లో పడేస్తాం కదా, అవన్నీ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. వే అవుట్, బయటికి వెళ్ళిపోయి మనం ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే వెళ్ళాలి. ట్యాక్సీస్ బయటికి వెళ్తారా ఎటు వెళ్తారా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం డొమెస్టిక్ నుంచి అట్నుంచి ఇలా వచ్చేసాం బయటికి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కేఎల్ఈ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, టెర్మినల్ 2కి వెళ్ళేది. టెర్మినల్ 2కి వెళ్తుంది, గుర్తుపెట్టుకొని దీంట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోవాలి. ఏరియా లెవెల్ 1 ఇదిగోండి, కేఎల్ఈ ఎక్స్ప్రెస్ ఉంది కదా, కింద 1వ నెంబర్లో నొక్కితే కిందకు వస్తాం మనం. 1 నెంబరు ట్రైన్ టికెట్స్ ఇటువైపు. ఇక్కడి నుంచి మనం టెర్మినల్ 2కి వెళ్ళొచ్చు. అదిగోండి టెర్మినల్ 2కి 1630 పెర్ హెడ్ 2 రింగర్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ క్యూఆర్ కోడ్ని అక్కడ స్కాన్ చేసుకొని లోపలికి వచ్చేయాలి. కేఎల్ఏ T2 టెర్మినల్ 2కి వెళ్ళేది. ఇక్కడ ప్లాట్ఫామ్ బి అని ఉంది, ప్లాట్ఫామ్ 1లోకి వచ్చింది. వెళ్ళొచ్చా అంటే ఏదైనా వెళ్ళవచ్చు, పర్వాలేదు, అటే వెళ్తాయని చెప్తున్నాడు బాబాయ్.
ఇలాగుందబ్బా ఇందులో. అంతసేపు పడుతుందో. జస్ట్ 5 minutes అంతే టెర్మినల్ 1 నుంచి 2కి రావడానికి. టెర్మినల్ 2కి వచ్చింది. ఇది ఇక్కడ నుంచి కేఎల్ సెంట్రల్ కూడా వెళ్తుందంట. మీరు కనుక ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటికి వెళ్ళాలనుకుంటే ఈజీ వే ఇది. సిటీ సెంటర్కి వెళ్ళాలంటే ఈజీ వే ఇది. కేక్స్ అయితే టేస్ట్ బాగున్నాయి. హౌ మచ్ బై బాక్స్? 12 pieces 50. 12 pieces 50. 50 ringgits. Yeah, 12 pieces. 12 pieces 50 ringgits అంట. టేస్ట్ అయితే బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. పాప చూడండి ఎలా వెళ్ళిపోతుందో. చిన్న బండిలా ఉంది. సూట్ కేసు కూడా మళ్ళీ అది. ఓరే అమ్మ, టెక్నాలజీ అంటే అలాగ ఉంటుంది మరి, మామూలుగా ఉండదు. ఇంటర్నేషనల్ డిపార్చర్ దగ్గరికి వచ్చేసాం అబ్బాయి. టెర్మినల్ 2కి వచ్చేసాం. ఇక్కడ మనం బోర్డింగ్ బస్ తీసుకొని బ్యాక్ టు ఇండియా. మీరు ఇండియాకి ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇదిగోండి ఇమిగ్రేషన్ చెక్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉంటుంది. మందు బాబులు తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. ఎంత పడితే అంత కాదు, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే తీసుకెళ్ళాలి. అది వెల్కమ్ టు వైజాగ్. సేఫ్గా అయితే వైజాగ్లో అడుగు పెట్టేసాం. చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం మలేషియాని. మామూలు విషయం కాదు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. మన దేశం దాటి ఇంకో దేశంకి వెళ్ళి అక్కడ ప్రతి చోట ఇలా కెమెరా ఎత్తి ఎక్స్ప్లోర్ చేసి రావడం అంటే మామూలు విషయం కాదు. బాగా ఎక్స్ప్లోర్ చేసాం. ఓకే, ఇంత వీడియో ఏం చేస్తున్నాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ వ్లాగ్.